ఆంధ్రప్రదేశ్లోని రోడ్లన్నీ బాగుపడతాయి, R&B రోడ్లన్నీ బాగుపడతాయి. కాకపోతే అలా బాగుపడడానికి అవసరమైనటువంటి ఖర్చు మనమే భరించాలి, ఛార్జీ మనమే పెట్టుకోవాలి, టోల్ గేట్ కట్టాలి. అలాగా కన్స్ట్రక్ట్ చేయడానికి ప్రభుత్వం తీసుకోదు, ప్రభుత్వం దానికి బదులుగా PPP విధానంలో తీసుకుంటుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పేరుతో, ప్రభుత్వము ప్రైవేట్ పార్టిసిపేషన్ పేరుతో జరగబోతోంది. ఇది పత్రికల్లో వచ్చిన వార్త. నేను ఆ రోజునే గెస్ చేసి అప్పుడే చెప్పాను. ఇప్పుడు స్వయంగా చంద్రబాబు గారు కలెక్టర్లకు చెప్పారు, పాత మూస విధానంలో పోకండి, కొత్తగా చూడండి అని చెప్పేసి ఏదైతే ఆయన ఏం చెప్పారో ఒక్కసారి విందాం. His inaugural remarks, sir. We have identified few roads to be developed under PPP mode, sir. Sir, in the year 2016, as per your direction, sir, around 31 roads were taken up for study, and out of those 31 sites, only 3 roads were identified as feasible, sir. One Kondamodu to Perechella, Gunturu to Parchur, and Kakinada to Jonnada, sir. Of course, none of these projects could be. మీరు అవన్నీ పాతవన్నీ ఓన్లీ గైడ్ లైన్స్ తప్ప ఇప్పుడు అదే పెట్టుకొని ఉంటే కూడా No, sir. We have again identified around 14 projects, sir, and that's the point we are highlighting before the collectors, so that they can also identify the feasible. Hear me. Why can't you do as many as possible? రాకపోతే పర్లేగారు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ముందు తయారు చేయండి మీరు. Yes, sir. Actually, we have identified around 1,000 kilometers, sir. 1,000 kilometers is not enough. మీరంతా పీస్ మీల్ గా ఆలోచిస్తున్నారు. ఐ వాంట్ టు గో ఆల్ అవుట్. All state highways, I wanted to go for PPP model, either viability gap funding, all these new concepts. నేను చెప్పానంటే మీకు ఇంకా మీరు పాత మోసలోనే ఉన్నారు, చెప్పింది కూడా ఫాలో కావడం లేదు. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ విల్లింగ్ టు గివ్ సమ్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. వాళ్ళు ఎంత ఇస్తారు, మనం ఎంత ఇవ్వాలి, హౌ టు గో అబౌట్, ఒకవేళ ఎంత పర్సెంటేజ్ ఇస్తారు అవన్నీ వర్కౌట్ చేయండి. మీరు కావాలంటే మనం ఎక్సీడ్ అవుదాం. తప్పకుండా సార్. మనకి 12,000 kilometers స్టేట్ హైవేస్ ఉన్నాయి సార్. ఆ 12,000 kilometers కి స్టడీస్ కండక్ట్ చేసి తమకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను. నాకు సబ్మిట్ చేయక్కర్లే, మీరు ముందుకు పోమంటున్నారు. షూర్ సార్, షూర్ సార్. నోట్స్ ఇంకా సబ్మిషన్లు లేకుంటే ఎగ్జామిన్లు అవన్నీ లేవు. ఎగ్జిక్యూషనే క్లియర్ ఆల్ ఆఫ్ యూ. వి డు దట్ సార్. నెక్స్ట్ స్లైడ్. అది క్లియర్ ఏంటంటే ఇంకా ప్రత్యేకించి ఏ బిల్లులు అక్కర్లా. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు అక్కడ టెండర్లు పిలిచేయండి, R&B రోడ్లని స్టేట్ హైవేస్ అనే పేర్లు పెడతాం, వాటిని PPP కింద కాంట్రాక్టర్కి ఇచ్చేయండి, వాళ్ళే విస్తరించుకోవాలి, వాళ్ళే రోడ్డు మెయింటైన్ చేసుకోవాలి, వాళ్ళే డబ్బులు ఇవ్వాలి. ఇంకా వాళ్ళకి ఎంత ఖర్చు అంటే ఈవెన్ ప్రజల నుండి టోల్ గేట్లు పెట్టిన డబ్బులు రాకపోతే ఎంత నష్టపోయారు లెక్కేసి ఆ డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది. ఇది ముందు మీరు కూడా మారండి అని తేల్చి చెప్పారు. దట్ మీన్స్ ఇక పైన రాష్ట్రంలో ప్రతి రోడ్డు మీద కూడా మనం డబ్బులు కట్టబోతున్నాం.